Hey, hi, hello, namaste. Andrea ఎలా ఉన్నారు? I hope all are doing great. Welcome back to our channel, Usha's Diary. So guys, before getting into the video, if you're watching my channel for the first time, నా పేరు ఉషా. ఇంకా మన ఛానల్లో చాలా మంచి వీడియోస్ అయితే ఉన్నాయి. అవన్నీ కూడా వీళ్ళు ఒకసారి చెక్ చేసి నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సో గైస్, ఎవరైతే ఈ వీడియో చూసి లైక్ చేసి ఉంటారో తప్పకుండా హైప్ కూడా చేయండి. ఈ వీడియో ఇంకా చాలా మందికి రీచ్ అవుతుంది. కొత్తగా వచ్చిందనమాట. సో స్మాల్ క్రియేటర్స్ని సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాను. సో ఈ వీడియోలో నేను చేసిన స్పెషల్ డిజైన్స్ అన్ని మీతో షేర్ చేసుకుంటున్నా. పట్టు శారీస్ని ఎలిగెంట్ లెహంగాలాగైనా కన్వర్ట్ చేశాను. అండ్ ఆల్సో పైతాని ప్యూర్ హ్యాండ్లూమ్ పైతాని శారీస్ కొన్ని డిజైన్ చేశాను. అండ్ ఆల్సో లెహంగాస్ కూడా కొన్ని డిజైన్ చేశాను అనమాట. సో అవన్నీ ఫ్రమ్ స్క్రాచ్ నుంచి స్టెప్ బై స్టెప్ అవుట్ఫిట్ అంతా ఎలా వచ్చింది, బిహైండ్ ద సీన్స్ మొత్తం ఎవ్రీథింగ్ అంతా చూపించాను. సో ఐ థింక్ ఈ వీడియో మీ అందరికీ హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ ఆల్సో సేమ్ టైం మీకు ఇంట్రెస్టింగ్గా కూడా అనిపిస్తుంది అనమాట. బికాజ్ ఒక అవుట్ఫిట్ మీరు చూసి నచ్చిందా నచ్చలేదా అండ్ ప్రైస్ ఎక్కువ ప్రైస్ తక్కువ అని చెప్పేస్తారు. బట్ ఆ అవుట్ఫిట్ వెనకాల ఎంత కష్టం ఉంటుంది, అది కూడా ఒక్కరే ఉన్నప్పుడు ఎంత కష్టపడతారు అనేది మీరు ఈ వీడియోలో చూడబోతారనమాట. నేను ఫుల్ ఫ్లెడ్జ్గా ఎప్పుడు చూపించలేదు, బట్ BTS లాగా యాడ్ చేశాను. సో వీడియో అనేది లాస్ట్ వరకు చూడండి. ఇంకా వీడియోకి అయితే వెళ్ళిపోదాం. చలో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఫస్ట్ అయితే ఇక్కడ నేను ఏ శారీ సెలెక్ట్ చేసుకున్నాను అనేది గ్లిమ్స్ లాగా బిహైండ్ ద సీన్ చూపిస్తున్నాను. యాక్చువల్లీ నేను శారీస్ది సెపరేట్ వీడియో అయితే పోస్ట్ చేశాను అనమాట. లాంగ్ వీడియో లైక్ హాఫ్ శారీ ఫంక్షన్ కోసం శారీ షాపింగ్ అండ్ సంథింగ్. సో ఎవరైనా చూడని వాళ్ళకి ఇక్కడ కార్డ్లో యాడ్ చేస్తాను, వెళ్ళి చెక్అవుట్ చేయండి. సో నేను అలాగా ఇందులో ఫస్ట్ అయితే నేను తేజ శారీస్లో శారీ తీసుకున్నాను అనమాట లెహంగా క్రియేట్ చేయడానికి. సో మోస్ట్లీ మేము చూస్ చేసుకునేది నార్మల్ పట్టు బార్డర్ వచ్చింది కాకుండా మీనాంకరి బార్డర్ శారీస్ చాలా ట్రెండింగ్లో ఉన్నాయి కదా ఇప్పుడు, డిఫరెంట్గా రొటీన్ కంచిపట్టు కాకుండా. సో నేను కూడా అందుకే ఈ శారీ సెలెక్ట్ చేసుకున్నాను. ఇదైతే మీకు ఇక్కడ లైటింగ్ వల్ల కొంచెం డల్ కలర్లో కనిపించచ్చు, బట్ డైరెక్ట్గా చూస్తే కలర్ అంతా చాలా బాగుంటుంది. సో ఫైనల్లీ ఈ శారీ అయితే పిక్ చేసుకున్నాం. కొంచెం బార్డర్ అంతా మంచిగా ఎలివేట్ అయింది అండ్ బాడీ అంతా కూడా పేస్టల్ కలర్ వచ్చింది, పిస్తా కలర్ అనమాట యాక్చువల్లీ అది. ఇంకా తర్వాత శారీ సెలెక్ట్ చేసుకున్నాక మనం దుప్పటా డిజైన్ చేసుకోవాలి అండ్ ఆల్సో బ్లౌజ్ కూడా డిజైన్ చేసుకోవాలి కదా. సో బిఫోర్ డిసైడ్ అయ్యామన్నమాట అవుట్ఫిట్ అనేది ఇలా లుక్లో ఉండాలి అని చెప్పి. అందుకని చెప్పి నేనైతే ప్యూర్ క్రేప్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా అది తీసుకున్న దుప్పటాకి అండ్ ఆల్సో రాసిల్క్ తీసుకున్నాను అనమాట. దుప్పటాకి వచ్చి 2.7 మీటర్స్ తీసుకున్నాను. బికాస్ 2.5 మీటర్స్ అంటే మనకు డైయింగ్ చేస్తే కొంచెం అంటే చింక్ అవుతుంది కాబట్టి 2.7 తీసుకున్నాను. అండ్ బ్లౌజ్ ఫ్యాబ్రిక్ వచ్చి 1 మీటర్ తీసుకున్నాను చింక్ అవుతుంది అని చెప్పి. సో ఎగ్జాక్ట్గా బార్డర్ కలర్ లైక్ కాంట్రాస్ట్ డిజైన్ చేసుకున్నాం బ్లౌజ్ అని చెప్పి ఆరెంజ్ కలర్లోనే చూస్ చేసుకున్నాం అనమాట మేము. సో నేను వెళ్ళిన రోజైతే చాలా అంటే చాలా వర్షం పడుతూ ఉన్నింది. అసలు ఇంకా వర్క్ ఆపితే టైం సరిపోదు, ఎందుకంటే ఉండేది 15 డేసే అనమాట. ఇప్పుడు నేను వీడియోలో చూపించాను కదా అవన్నీ డిజైన్ చేశాను నేనైతే అవుట్ఫిట్స్ అనేది. కాబట్టి వర్షం కూడా నన్ను ఆపలేదన్నమాట. వెళ్ళి ఫస్ట్ శారీ తీసుకున్నాక ఇంకో ఫ్యూ శారీస్ కూడా తీసుకున్నాము. అది నైట్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ డే వెళ్ళి వర్షం పడుతూ ఉన్నా కూడా ఫ్యాబ్రిక్ అంతా తీసేసుకొని డైయింగ్ చేపించేసి ఇంటికి తీసుకొచ్చి ఆరబెట్టేసుకున్నాను అనమాట. అది బెస్ట్ ఆప్షన్ అనిపించింది. అండ్ గైస్ చూసారు కదా ఫైనల్ బ్లౌజ్ అయితే ఇలా రెడీ అయిపోయింది అనమాట. ఆల్ ఓవర్ ఫ్రంట్ బ్యాక్ అంతా మగ్గం వర్క్ వచ్చింది. ఇక్కడ జస్ట్ మీకు రెఫరెన్స్ పిక్చర్ చూపిస్తున్నాను కదా, ఇది క్లయింట్కి సెండ్ చేస్తామన్నమాట అప్ టు డేట్ వర్క్ అంతా ఎలా ఉంటుంది అని చెప్పి. సో అది మీకు కూడా యాడ్ చేశాను అనమాట, స్టార్టింగ్ ఎలా ఉంది అండ్ ఫైనల్ అవుట్పుట్ ఎలా ఉంది అని చెప్పి, లైక్ బిహైండ్ ద సీన్స్ లాగా. సో వర్క్ అంతా కూడా కంప్లీట్గా లైక్ ఎక్కువ గోల్డ్ కాకుండా అలాగనేసి సింపుల్ సటిల్గా కాకుండా నేను ఇలాగా బాడీ అంతా బేస్ వచ్చింది కదా పిస్తా కలరు, దానికి కొంచెం థ్రెడ్ వర్క్ లాగా చేసి రిమైనింగ్ స్టోన్ వర్క్ అండ్ కట్దాన వర్క్ అట్లాంటివన్నీ చేయించామన్నమాట. సో ఫైనల్లీ బ్లౌజ్ అయితే చాలా బాగుంది. అండ్ మీకు ఇక్కడ రెఫరెన్స్ పిక్చర్స్ కూడా యాడ్ చేస్తున్నాను కదా యాక్చువల్గా అవుట్ఫిట్ ఎలా ఉంది అనేది. నా దగ్గర అయితే ఇంకా చిన్న మ్యానిక్విన్ కూడా లేదనమాట, లైక్ కిడ్స్ది. అందుకని చెప్పి నేను డెడ్గా వాళ్ళకి పంపించేసాను. బికాస్ టైం కూడా లేదనమాట. నేను నార్మల్గా ఏదైనా మంచిగా సెటప్ చేసి వీడియోస్ తీసుకోవాలన్నా పిక్స్ తీసుకోవాలన్నా నాకన్నా వాళ్ళకి ఆన్ టైం ఇవ్వడం ఇంపార్టెంట్ కాబట్టి నేను జస్ట్ మీకు ఇంకా షిప్పింగ్ చేసేటప్పుడు జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్లో నేను అన్ని వీడియో షూట్ చేసేసుకున్నాను. మీకు అందరికి కూడా చూపించవచ్చు కదా, ఎవరికైనా హెల్ప్ అవుతుంది. లైక్ ఎవరైనా పట్టు శారీస్తో లెహంగాస్ లాగా ఎవరైనా డిజైన్ చేసుకోవాలి అనుకుంటే ఒక ఐడియా కోసమన్నా అట్లీస్ట్ ఒకరికైనా హెల్ప్ అవుతుంది కదా అని చెప్పి నేను ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను అంతే. సో దుప్పటా కూడా ఓపెన్ చేసి నీట్గా చూపించేంత టైం లేదు, అది ఆల్రెడీ ఈజీ టు డ్రేప్ ఉండాలి అని చెప్పి ముందే ప్రీ ప్లీటింగ్ కూడా చేపించేసాను వాళ్ళకి అక్కడ ఈజీ అవ్వాలి అని. అందుకే మీకు ఇక్కడ జస్ట్ ఇంకా ప్యాకింగ్లో ఉండేది మీకు ఇక్కడ రెఫరెన్స్ పిక్చర్స్ చూపిస్తున్నాను అనమాట ఎలా వచ్చింది దుప్పటా అనేది. సో అడ్జస్ట్లో అంతా కూడా మనం ఫ్యూజన్ చేయించుకోవాలి ఇలా హెవీ వర్క్స్కి, లేదంటే ఫాల్ అయిపోతూ ఉంటుంది, లేదంటే చుట్టుకుంటూ ఉంటుంది దుప్పటా ఫ్యూజన్ చేయకపోతే. సో ఇందులో అయితే క్యాన్ లేదనమాట, డబల్ క్యాన్ హెవీగా ఉండేది సపరేట్గా చేపించాను. సో మీకు ఇక్కడ ఇంకా క్లోజర్ లుక్లో ఒకసారి బ్లౌజ్ చూపిస్తున్నా ఎలా వచ్చింది అని.
అండ్ లుక్ అట్ దిస్ లెహెంగా ఎంత బాగుందో, చిన్న చిన్న ప్లేట్స్తో చేపించాను అనమాట లెహెంగా అనేది. అది కూడా వితౌట్ క్యాన్ కానీ మనకు అంత ఫ్లేర్ ఉంది. అండ్ బార్డర్ విషయానికి వస్తే మీకు బార్డర్లో కింద మేము పైన కింద బార్డర్స్ ఇంకా దాన్ని జాయిన్ చేయించాను. అండ్ కింద సింగిల్ లైన్ కనిపిస్తుంది కదా మీకు బార్డర్ మిడిల్లో, సో అది నేను క్లోజ్ చేపించకుండా అలాగే పెట్టించాను అనమాట. బికాజ్ అది మంచిగా ఎలివేట్ అవుతుంది అని చెప్పి మీకు ఇక్కడ రెఫరెన్స్ పిక్చర్ చూసింటే అర్థమై ఉంటుంది నేను చెప్పింది. అండ్ గైస్ నెక్స్ట్ వచ్చేసి పైతాని లెహెంగా. సో పైతాని ఫ్యాబ్రిక్ తీసుకున్నాం, ప్యూర్ పైతాని 4 మీటర్స్ తీసుకొని దానికి సపరేట్గా పైతాని దుప్పటనే తీసుకున్నాం అనమాట కాంట్రాస్ట్ కలర్లో. అండ్ ఓన్లీ జస్ట్ రా సిల్క్ బ్లౌజ్ తీసుకొని దాన్ని డై చేపించేసి ఇలాగ ఆల్ ఓవర్ వర్క్ ఇచ్చేసాను అనమాట. లైక్ ఫ్లోరల్ మల్టీ కలర్ ఉంటుంది కదా పైతాని బార్డర్ అంటేనే మనకి చాలా కలర్ఫుల్గా ఉంటుంది. సో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ బ్లౌజ్ కూడా అలాగే ఉండాలి అనేసి నేను ఇలాగ డిజైన్ చేయించాను అనమాట. బుట్ట హ్యాండ్స్ పెట్టించేసి అండ్ ఆల్ ఓవర్ ఫ్రంట్ బ్యాక్ అంతా కూడా వర్క్ వచ్చేసి ఉంటుంది. చాలా కలర్ఫుల్గా ఉంది. బ్లౌజ్ కూడా చాలా సింపుల్గా కనిపిస్తున్న చాలా క్యూట్గా ఉంది బ్లౌజ్ అయితే. సో ఇక్కడ కూడా నేను దుప్పటా ఆల్రెడీ ప్రీప్లీటింగ్ చేయించేసాను బికాస్ టైం సేవ్ అవుతుంది అండ్ ఈజీ టు డ్రేప్ కూడా వాళ్ళకి చాలా ఈజీ అవ్వడం కోసం. అండ్ ఇక్కడైతే నేను రెఫరెన్స్ పిక్చర్స్ యాడ్ చేశాను. దుప్పటా విషయానికి వస్తే ఇది ప్యూర్ పైతాని హ్యాండ్లూమ్ దుప్పటా అండ్ ఎడ్జెస్లో అంతా సేమ్ కలర్తోనే స్కాలప్ చేయించేసాను. అది ఓవరాల్ పైతాని లెహెంగా లుక్ అయితే. మీకు ఎలా అనిపిస్తున్నాయి అవుట్ఫిట్స్ అనేది పక్కా లెట్టిందో కామెంట్ సెక్షన్. అండ్ ఒకసారి మీకు ఇక్కడ చూపిస్తున్నాను అనమాట లైక్ క్లోజ్డ్గా. ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. బ్లౌజ్ వర్క్ అనేది మీరు వీటిని ఈ వర్క్ నచ్చితే లైక్ అనార్కలీస్ లాగా డిజైన్ చేసుకోవచ్చు, లేదంటే సింపుల్ లెహెంగాస్కి కూడా డిజైన్ చేసుకోవచ్చు. మీకు ఎవరికైనా లైక్ ఇలాంటి అవుట్ఫిట్స్ కావాలి అనుకున్నా, లేదంటే బడ్జెట్లో కావాలి అనుకున్నా కూడా నేనైతే డిజైన్ చేసి ఇస్తాను. నా పేజ్ డీటెయిల్స్ అవన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి, వెళ్ళి చెక్అవుట్ చేయండి. మీరు నాకు డిఎం చేయండి. మీకు ఎవరికైనా అవుట్ఫిట్ మీద లైక్ క్వైరీస్ ఉన్నా కూడా నేను అక్కడైతే మీతో మాట్లాడతాను. అండ్ ఇక్కడ స్టిఫ్నెస్ కోసం కింద ఎడ్జెస్లో కూడా నేను లెహెంగాకి అయితే ఫ్యూజన్ చేయించాను అనమాట. అంటే మనకి కొన్ని దుప్పటాస్ కానీ లైక్ కొన్ని లెహెంగాస్ కానీ శారీస్ కూడా ఇంక్లూడింగ్ వర్క్ కూడా మనము వేసుకున్నప్పుడు ఫాలింగ్ ఎక్కువైపోయి కొంచెం చుట్టుకున్నట్టు ఉంటాయి కదా, అలాంటి ప్రాబ్లం రాకుండా ఉండడం కోసం ఇక్కడ చూసారంటే వితౌట్ లైనింగ్ అయినా వితౌట్ క్యాన్ అయినా కూడా డబల్ లైనింగ్ యూస్ చేసాం మేము. క్వాలిటీ విషయానికి వస్తే 100కి 1000% ఉంటుంది. సో ఏదైనా కూడా ఫస్ట్ క్వాలిటీ అండ్ ఫినిషింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఎవరైనా కూడా ఏ డిజైనర్ అయినా కూడా ఎవరైనా థింక్ చేయాల్సింది అది ఒకటే. సో ఏదో ఆర్డర్స్ వచ్చాయి కదా మనం చేసేసుకున్నాము అయిపోయింది అనేసి అయితే నేను థింక్ చేయను. స్టార్టింగ్ లెహెంగా చూపించాను కదా, సో దాంట్లో మిగిలిన పళ్ళుని నేనైతే ఇలాగ వేస్ట్ చేయకుండా, వాళ్ళ ఇంట్లో చిన్న పాప ఉందంట 1 ఇయర్ బేబీ. సో 1 ఇయర్ బేబీకి కొంచెం యూస్ఫుల్ అయ్యేటట్టు ఇలాగ డిజైన్ చేయించాను. నాకైతే ఈ ఫ్రాక్ చూడగానే చాలా క్యూట్గా సింపుల్గా చాలా బాగా నచ్చింది. ఆబ్వియస్లీ చిన్నపిల్లలు క్యూట్గా ఉంటారు కాబట్టి వాళ్ళకి మనం ఇలాగ చిన్న క్యూట్ బుట్ట చేతులు పెడితే చాలా బాగుంటుంది. అండ్ గైస్ నెక్స్ట్ అవుట్ఫిట్ వచ్చేసి అనదర్ బేబీకి. ఈ పట్టు రంగు కూడా చాలా క్యూట్గా ఉంది, ఫ్రంట్ అంతా టేజల్స్ పెట్టించి. సో ఈ ఫ్యాబ్రిక్ అయితే నేను పట్టు లంగాది మైసూర్ ఉద్యోగులు తీసుకున్నాను అనమాట. సో ఫ్రంట్ అంతా వర్క్ చేపించేసాను, మగ్గం వర్క్. అండ్ లెహెంగాకి అయితే డిఫరెంట్గా టేజల్స్ చేపించాను హైలైట్ అవ్వడం కోసం, మంచిగా ఎలివేట్ అయ్యి చాలా బాగా కనిపిస్తుంది. అండ్ బ్యాక్ ప్లెయిన్గానే ఉంటుంది, చిన్న బుట్ట చేతుల్లాగా క్యూట్గా చాలా బాగుంది ఈ లెహెంగా కూడా. సో సంగీత్కి కంఫర్టబుల్గా ఉండాలి, సింపుల్గా క్లాసీగా ఉండాలి, దట్టు బడ్జెట్లో ఉండాలన్నమాట రిక్వైర్మెంట్ అయితే. సో నాకైతే కొన్ని రెఫరెన్స్ పిక్చర్స్ పంపించారు. సో నాకు ఎగ్జాక్ట్గా దొరికిపోయిందనమాట ఫ్యాబ్రిక్ అయితే. ఇది కూడా లెహెంగా సంగీత్ కోసం డిజైన్ చేసింది. సో దీన్నైతే నేను లైక్ కలి మోడల్ లాగా కొంచెం బాక్స్ ప్లీటింగ్ లాగా వస్తుంది కదా, అలాగా డిజైన్ చేయించాను అనమాట లెహెంగా. అండ్ పైన టాప్కి అగైన్ నెట్ తీసుకున్నాను, డై చేపించేసి. సో దాని మీద వర్క్ వేయించాను అనమాట. లైక్ 3D ఎంబ్రాయిడరీ ఫ్లవర్స్ లాగా సపరేట్గా ఫ్లవర్స్ వర్క్ చేయించి వాటిని దీని మీద స్టిచ్ చేయించాము కాబట్టి మనకు 3D ఫ్లవర్స్ లాగా కనిపిస్తుంది. అండ్ లైక్ హ్యాండ్స్కి ఇలాగ చిన్నపిల్లలకి బాగుంటుంది కదా అని చెప్పి ఫెదర్స్ యూస్ చేసి లాంగ్ హ్యాండ్స్ లాగా పెట్టించాను అనమాట. అండ్ గైస్ అనదర్ అవుట్ఫిట్ వచ్చేసి ఇది కూడా పట్టు లంగానే. సో నేనైతే పట్టు లంగాలో వచ్చిన బార్డర్ కలర్ని
ప్యూర్ పట్టు ఫ్యాబ్రిక్ తీసుకొని డై చేయించేసాను. బికాజ్ ఆ పట్టు లంగాకి వచ్చిన ఫ్యాబ్రిక్ని ఫ్యూచర్లో ఎప్పుడైనా లైక్ లెహెంగాలకు డిజైన్ చేసుకోవచ్చు కదా, ఇప్పుడు దాన్ని వేస్ట్ ఎందుకు చేయడం అని చెప్పి సో దీనికైతే లైక్ 1.5 మీటర్ తీసుకున్నాము. తీసుకొని పెప్లం టాప్ లాగా డిజైన్ చేయించి ఫ్రంట్ అంతా హైలైట్ చేసామన్నమాట మగ్గం వర్క్తో. అండ్ పెప్లం టాప్ లైక్ 2 లేయర్ లాగా చేయించాము. సో ఇది కూడా చాలా బాగుంది. నేను ఇక్కడ రెఫరెన్స్ పిక్చర్స్ పెడుతూ ఉంటాను కాబట్టి మీకు అర్థమవుతూ ఉంటుంది. లైక్ మనం స్టోర్లో తీసుకునే పట్టు లెహెంగా ఫ్యాబ్రిక్స్ అయితే 3 మీటర్స్ ఉంటుంది, మ్యాక్స్ 3.5 ఉంటుంది అనమాట అడల్ట్ సైజ్ అయినా కూడా. వాటికి మనము చిన్న చిన్న ప్లీట్స్తో చేయాలి అనుకుంటే మనకి ఫ్యాబ్రిక్ మీటర్స్ కూడా ఎక్కువ ఉండాలి, ఫ్లేర్ కూడా ఎక్కువ రావాలి అనుకుంటే. సో ఇలాంటి వాటికి మనకి చిన్న చిన్న లైక్ మీడియం ప్లీట్సే వస్తాయి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా అలాగే వస్తుంది. సో దీనికి కూడా క్యాన్ ఏం యూజ్ చేయలేదు, బట్ ఫ్లేర్ అయితే బాగానే ఉన్నింది. ఎగ్జాక్ట్ 3 మీటర్స్ 3.5 మీటర్స్ లైక్ ఎక్కువ ఫ్లేర్ ఉండాలి. ఇందాక ఫస్ట్ చూపించాను కదా అలాగే చిన్న చిన్న ప్లీట్స్ కావాలి అనుకుంటే మినిమం 4 మీటర్స్ అన్నా ఉండాలన్నమాట ఓన్లీ లెహెంగాకే. అప్పుడు మనకి పెద్ద ఫ్లేర్ అండ్ చిన్న చిన్న ప్లీట్స్ వచ్చి లెహెంగా డిజైనర్ లుక్ లాగా ఉంటుంది. నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను కదా, మనం 100 రూపీస్ ఫ్యాబ్రిక్ తీసుకున్నా, 500 రూపీస్, 800, 1000, 1500 తీసుకున్నా కూడా మనం డిజైన్ చేయించుకునే దాన్ని బట్టి ఉంటుందన్నమాట లుక్ అనేది. అండ్ గైస్ నెక్స్ట్ వచ్చేసి ఈ మగ్గం బ్లౌజ్ డిజైన్ చేశాను. సో శారీ అయితే అది, దానికి ఇలాగా ఆ శారీలో బ్రొకేట్ బ్లౌజ్ వచ్చింది. అది పక్కన పెట్టేసి నాకు ఎగ్జాక్ట్గా నార్సింగ్లో దొరికిపోయిందనమాట ఈ కలర్ అయితే. సో అందుకని చెప్పి ఇది తీసుకున్నాము. సో చాలా పర్ఫెక్ట్గా చాలా మంచిగా ఉంది. సో ఎవరైనా బ్రైడ్స్ ఎవరైనా హెవీగా వేసుకుంటూ ఉంటారు కదా ముహూర్తంకి, వాళ్ళకి ఈ మగ్గం బ్లౌజ్ అయితే చాలా బాగుంటుంది. ఎవరికైనా కావాలి అనుకుంటే నచ్చింటే స్క్రీన్ షాట్ తీసుకోండి. సో బ్యాక్ అంతా కూడా ఆల్ ఓవర్ ఫుల్ వర్క్ వచ్చేసి ఉంటుంది, హ్యాండ్స్ కూడా. అండ్ ఫ్రంట్ మనకి కనిపిస్తుంది కదా అక్కడ మాత్రం వర్క్ వేపించేసి అండ్ రిమైనింగ్ ఆల్ ఓవర్ అంతా చిన్న చిన్న బుట్టీస్ వేపించేసాము. ఇది కూడా అంతే లైక్ కొంచెం హైలైట్ అంటే అన్ని డ్రెస్సెస్కి అన్ని శారీస్కి మనం యూజ్ చేయాలి అనుకుంటే మొత్తం కొంచెం గోల్డ్ ఉండేసి ఆ తర్వాత శారీలో అది కూడా మీనాంకరి బార్డర్ శారీ కాకుండా బేస్ వచ్చిందనమాట మీనాంకరి అండ్ బార్డర్ అయితే కంచిపట్టు వచ్చింది. సో దాంట్లో వచ్చిన హైలైట్ చేపించామన్నమాట. అండ్ గైస్ నెక్స్ట్ అగైన్ సేమ్ పైతానీ శారీ, బాటిల్ గ్రీన్ శారీ అనమాట. ఇది మునియా బార్డర్ అంటారు కదా దాంతో వచ్చిన శారీ, చాలా బాగుంది ఇది కూడా శారీ అయితే. బట్ వాళ్ళు దీన్ని మల్టీపర్పస్గా యూజ్ చేయాలి అనుకున్నారు, అందుకని చెప్పి ఫ్లోరల్లో వేయించామన్నమాట. కొంచెం థ్రెడ్ ఎంబ్రాయిడరీ అంతా వచ్చి ఉంటుంది, కంప్లీట్ హ్యాండ్మేడే. ఇది కూడా మీకు ఫ్లవర్స్ వైట్ కనిపించచ్చు, బట్ వైట్ అయితే చాలా ఎలిగెంట్గా ఉంది వీడియోలో కన్నా నేను ఇప్పుడు చూపిస్తూ ఉంటే. సో ప్యారెట్స్ అవంతా వచ్చేసింది శారీ బార్డర్లో అలాగొచ్చి ఉంటుంది అనమాట, కొంచెం డిఫరెంట్గా. అందుకని చెప్పి అలాగ చేపించాము. 2 బ్లౌజెస్ అయితే చాలా బాగున్నాయి, చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఇది కూడా అంతే, బ్యాక్ అంతా ఫుల్ వర్క్ వచ్చి ఉంటుంది, హ్యాండ్స్కి ఫుల్ వర్క్ వచ్చేసి ఉంటుంది. ఫ్రంట్ మాత్రం కనిపించే చోట వర్క్ ఇచ్చేసి అండ్ సైడ్స్ వర్క్ పెట్టామన్నమాట. రిమైనింగ్ అంతా చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా వేపించేసాము. సో ఇది కూడా చాలా బాగుంది వర్క్ అవంతా కూడా. ఐ థింక్ నేను ఇక్కడ రెఫరెన్స్ పిక్చర్స్ పెడుతూ ఉంటే మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. మీకు ఎవరికైనా హెల్ప్ అయింది, మీకు ఏమనిపించింది వీడియో చూసి అనేది కూడా గాయస్ పక్కాగా లెట్ మీ ఇన్ ద కామెంట్ సెక్షన్. మనం కామెంట్ సెక్షన్లో మాట్లాడుకుందాం నా వర్క్ అంతా ఎలా అనిపించింది అనేది. బికాస్ తక్కువ టైంలో చాలా డిజైన్ చేసి పంపించాను అనమాట సడన్గా. సో నాకు టెన్షన్ ఉండే, బికాస్ నేను కూడా ప్రాపర్గా మంచి పిక్స్ తీసుకోలేదు, మంచిగా వీడియోస్ తీసుకోలేదు, వాళ్ళకి ఎలా వచ్చింది ఏంటి అనేది. అందుకే నేను ఇన్ని మంత్స్ వెయిట్ చేశాను అనమాట పిక్చర్స్ కోసం. సో ఒకసారి మీకు ఇక్కడ క్లోజప్ లుక్ కూడా చూపిస్తున్నా, బ్లౌజ్ వర్క్ ఎలా ఉంది అనేది. సో చూపిస్తున్నాను కదా, చాలా బాగుంది వర్క్ అయితే. అండ్ అనదర్ డే మళ్ళీ అగైన్ నార్సింగ్కి వెళ్ళాను. సో ఈసారి శారీకి రాసులు తీసుకోవడానికి, బికాజ్ అక్కడైతే మనకు చాలా కలర్ ఆప్షన్స్ ఉంటాయి, డై చేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు, టైం వేస్ట్ మనకు ఎగ్జాక్ట్గా దొరికిపోతే. సో నేను కూడా ఇక్కడ రెడ్ కలర్ చూస్తూ ఉన్నాను అనమాట. ఇలాగా లావెండర్కి రెడ్ వచ్చిందనమాట బ్లౌజ్ అయితే. సో అలా కాకుండా దాన్ని ఇంక దేనికైనా యూజ్ చేసుకోవచ్చు కదా అని చెప్పి రాసులు తీసుకున్నాను. ఇంకా తర్వాత వాళ్ళకి దేనికి బ్యాంగిల్స్ కావాలి అంటే బ్యాంగిల్స్ కూడా వెళ్ళిపోయాను, లాస్ట్ మినిట్ టైం ఉండదేమో అని చెప్పి. సో బ్యాంగిల్స్ కూడా సెలెక్ట్ చేసుకొని ఇంకా తర్వాత వర్క్ వేపిస్తే వర్క్ అయ్యేకాడికి ఆల్ సెట్ అయిపోతుంది కదా అని చెప్పి. సో నేను ఎప్పుడు వెళ్ళినా కూడా వర్షం పడుతూనే ఉన్నిందనమాట. క్లైమేట్ మాత్రం ఇలాగ ఉన్నప్పుడు చాలా బాగుంటుంది. ఎండలో వెళ్తే మనకు చాలా చిరాకు వస్తుంది కదా, ఇలాగా క్లైమేట్ చల్లగా ఉన్నప్పుడు మనకు కూడా అలసట అనేది ఉండదు. సో ఫైనల్లీ ఇది కూడా వర్క్ అయిపోయింది. ఒకసారి మీకు కూడా లైక్ వర్క్ అంతా ఎలా వచ్చింది అని చూపిస్తున్నాను. లాస్ట్ మినిట్ అయినా కూడా జస్ట్ 1 డేలో ఈ బ్లౌజ్ అయితే ఫినిష్ చేసాము.
1 డే బ్లౌజ్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాం. ఇంకా ఆ రోజు స్టార్ట్ చేస్తే నెక్స్ట్ డే నైట్కి అయితే అయిపోయింది. చాలా బాగా వచ్చిందనమాట వర్క్ అంతా కూడా. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ వర్క్. ఫినిషింగ్ అంతా కూడా చాలా బాగా కనిపించింది, మంచిగా ఎలివేట్ అయింది. సో ఇక్కడ ఇది కూడా ప్యాకింగ్ చేసేస్తున్నాను. ఇది కూడా వాళ్ళు శారీ ముందే ప్రీ ప్లీటింగ్ అడిగారు. సో శారీ ప్రీ ప్లీటింగ్ చేయించి బ్లౌజ్ అంతా పక్కన పెట్టేశాను. సో ముందు శారీస్ కూడా ప్రీ ప్లీటింగ్ చేయించేసాను, అందుకే మీకు ఓన్లీ బ్లౌజెస్ చూపించాను. అండ్ రెఫరెన్స్ పిక్చర్ శారీస్ ఎలా ఉంది అనేది పక్కన గ్లిమ్స్ లాగా వీడియోస్ యాడ్ చేశాను అంతే. సో ఈ అవుట్ఫిట్ ఈ కస్టమైజేషన్ వచ్చేసి ఫ్యామిలీకి అనమాట, 4 పీపుల్కి కంప్లీట్ ఇలాగ లైలాక్ లావెండర్ కాంబోలో కావాలనుకున్నారు. యాక్చువల్లీ వాళ్ళు శారీ తీసుకునేది గోల్డెన్ శారీ విత్ లావెండర్ కంచిపట్టు బార్డర్ వచ్చింది. సో దాన్ని బేస్ చేసుకొని ఇలాగ నేనైతే సెలెక్ట్ చేశాను. సో ఫస్ట్ అయితే ఇక్కడ వాళ్ళకి పర్టికులర్లీ ఇనిషియల్స్ కూడా కావాలి అనుకున్నారు, లైక్ బాయ్స్ కాబట్టి ప్రిన్స్ థీమ్లో. సో అందుకని చెప్పి ఇలాగ ధోతి వచ్చేసి అండ్ ఇలాగ రెడీమేడ్ మనకి బుట్టి ఫ్యాబ్రిక్ దొరుకుతుందనమాట టిష్యూలో, అది తీసేసుకొని అండ్ జస్ట్ నార్మల్ షరారా టైప్లో చేయించాను అనమాట. సో ఈ అవుట్ఫిట్స్ అన్నీ సేమ్ ఉంటాయి ప్యాటర్న్ అంతా కూడా. అండ్ కాలర్ వస్తుంది కదా, అక్కడ మగ్గం వర్క్ చేయించాను. అండ్ ఫ్రంట్ ఇనిషియల్ కొంచెం ప్రింట్స్ లాగా వచ్చి ఆ థీమ్లో చేయించాను అంతే. అండ్ రిమైనింగ్ అంతా కూడా సేమ్ ఉంటుంది, లైక్ ధోతి అండ్ షరారా ఎవ్రీథింగ్ అంతా. సో శారీ కూడా వీళ్ళకి కూడా ముందుగానే ప్రీ ప్లీటింగ్ అడిగారు. సో అందుకని చెప్పి అది కూడా ప్రీ ప్లీటింగ్ చేయించేసాను. బట్ బ్లౌజ్ అయితే మీకు ఇక్కడ క్లియర్గా చూపిస్తాను. సో వీళ్ళకి కూడా అంతే రాసిల్కి తీసుకున్నాను అనమాట, 1/2 మీటరు తీసుకొని ఎగ్జాక్ట్ కలర్ దొరికిపోయింది నార్సింగ్లో. ఇంకా బార్డర్ మాత్రం యూజ్ చేశాను అనమాట, పెద్ద బార్డర్ వస్తుంది కదా కింద, దాన్ని యూజ్ చేసేసి రిమైనింగ్ అంతా మంచిగా జర్దోసి వర్క్ కంప్లీట్గా గోల్డ్ ఫినిషింగ్ యూజ్ చేశాను అనమాట మగ్గం వర్క్ అయితే. సో వీళ్ళు కూడా రెఫరెన్స్ పిక్చర్స్ అయితే నేను యాడ్ చేస్తాను ఇక్కడ. మోస్ట్లీ అన్నిటికీ రెఫరెన్స్ పిక్చర్ యాడ్ చేశాను. మీకు అందరికీ అవుట్ఫిట్ చూపించడం కన్నా ఇలా రెఫరెన్స్ పిక్చర్స్ ఉంటే ఎలా ఉంటుంది అని ఒక ఐడియా వస్తుంది కదా. మీకు అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించింది అనేది పక్కా లెట్ మీ ఇన్ ద కామెంట్ సెక్షన్. అండ్ బ్లౌజ్ అయితే వాళ్ళు సింపుల్గా ఉండాలి, కొంచెం మంచిగా ఉండాలి అనేసి అనుకున్నారు. సో ఫ్రంట్ నెక్ లైన్ అండ్ బ్యాక్ నెక్ లైన్ అంతా కొంచెం హైలైట్ చేసి అండ్ అక్కడక్కడ చిన్న చిన్న బొటీస్ చేపించేసాను అనమాట. అండ్ హ్యాండ్స్కి ఆల్రెడీ బార్డర్ వచ్చేసింది కాబట్టి పైన ఒక 3 ఇంచెస్ మాత్రమే వర్క్ వేయించాను. అండ్ వీళ్ళవి కూడా అంతే, మంచిగా అంతా ప్యాక్ చేసేసి దాని తర్వాత ఇవి కూడా కొరియర్ చేసాను. సో ఎవ్రీథింగ్ వాళ్ళకి బ్యాంగిల్స్ కావాలంటే బ్యాంగిల్స్ అలాగా అన్నీ మ్యాచప్ చేసేసి అన్ని కొరియర్ అయితే చేసేస్తున్నాను. ఇలాంటప్పుడు చాలా బాధ వేస్తుంది. ఇలాగ లెహంగాని వాళ్ళకి ఆ బాక్స్లో ఫిట్ అవ్వడం కోసం మంచిగా ఫోల్డ్ చేసేస్తారు, అది చాలా పెయిన్ఫుల్ అనిపిస్తుంది ఆ టైంలో. బికాజ్ మనం అంత కాస్ట్ పెట్టి కొనేసి ఇంకో ఆప్షన్ ఉండదన్నమాట. ఇలాగా అబ్రాడ్లో ఉండే వాళ్ళకి మనం కూడా ఏం చేయలేము. ఇంక ఇవన్నీ ప్యాకింగ్ చేసాను. సో మీకు అందరికీ అవుట్ఫిట్స్ అనేవి చూపించాను కదా, ఎలా అనిపించింది అనేది పక్కా లెట్ మీ ఇన్ ద కామెంట్ సెక్షన్. అలాగే ఈ వీడియో చూసి ఎవరైతే ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఉంటారో గాయస్ తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సూన్ మనం 10K సబ్స్క్రైబర్స్ అయిపోవాలి అనేసి అనుకుంటున్నాను. సో రైట్ నౌ మనకైతే 8K ఉన్నారనమాట. ఎప్పుడెప్పుడు 10K అయిపోతారు, ఎప్పుడు 10K సెలబ్రేషన్స్ చేద్దామా అనేసి నేను కూడా వెయిట్ చేస్తున్నాను. సో మీరందరూ సపోర్ట్ చేసి మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకోవడం అనుకుని చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఇంకా ముందు చాలా చాలా మంచి మంచి వీడియోస్తో వస్తాను. స్టే ట్యూన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.